ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు. ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రిఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఎయిర్పోర్ట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టిస్తుందని ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు కూడా సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, దేశంలో ఇండిగో సంక్షోభం వరుసగా 5వ రోజుకు చేరుకుంది. ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. శనివారం ఒక్కరోజే 800కు పైగా విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్న దృశ్యాలే కనిపించాయి. పైలట్ల విధులు, రెస్ట్ విషయంలో పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ డీజీసీఏ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ FDTL నిబంధనల నుంచి తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. తగిన సంఖ్యలో పైలట్లు, విమాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. సో శుక్రవారం అందరికీ తెలిసిన విషయమే, 1000కి పైగా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభంపై 4 రోజుల పాటు మౌనం పాటించిన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్ ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రయాణికులను క్షమాపణ కూడా కోరారు. కోరినంత మాత్రాన వారి యొక్క సమస్యలు తీరుతాయంటే లేదు. ఇంకా ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే మొన్నటి నుంచి కూడా ఎయిర్పోర్ట్ లోనే చాలా మంది ఉంటున్నారు. కొందరు ఎనిదిరిగిపోతున్నారు, మరి కొందరు అక్కడే చేసేది ఏం లేక ఉండిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఒక్కసారిగా ఈ యొక్క ఇండిగో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మొత్తం ఎక్కడికక్కడ ఈ యొక్క విమానాలని రద్దు చేయడం తోటి ప్రయాణికుల ఆసరాలు చేసుకున్నటువంటి కొన్ని విమాన సంస్థలు విపరీతంగా రేట్లు పెంచడం తోటి ఇబ్బంది మరింత తలెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. చేసేది ఏం లేక వారందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి చూడాలి. ప్రస్తుతమైతే డీజీసీఏ నిబంధనల ప్రకారం కొన్ని వినయింపు ఇచ్చినప్పటికీ కూడా ఇండిగో సంస్థ మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఓన్లీ ఇండిగో సీఈఓ ఆయన పీటర్ క్షమాపణ మాత్రమే చెప్పుకొచ్చారు. కాబట్టి కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. సో దానిలో భాగంగానే నోటీసులు జారీ చేసింది ఇండిగో సీఈఓకి. సో ఆ నోటీసుల్లో కొన్ని అంశాలు కూడా పేర్కొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క సమస్య, అంటే గత కొన్ని రోజుల నుంచి ఈ సమస్య తలెత్తుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా మౌనంగా ఉంటున్నారనేది కూడా ప్రధాన కారణం. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా ఆయనకి నోటీసులు జారీ చేయాల్సిందని చెప్పేసి కూడా
నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగా చూస్తే ఈ అంశం సుప్రీం కోర్టుకు కూడా చేరింది కాబట్టి ఇక ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ అంతరాయంపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది. సో ఈ మేరకు ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బెర్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA షోకాజ్ నోటు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఒక ప్లానింగ్ పర్యవేక్షణ లేకపోవడంతో తామెందుకు మీ పైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ముందు ఇండిగోపై తీసుకున్న చర్యలపై సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కు ఉన్నత స్థాయి భేటీ నిర్వహించి ఈ నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో ఇక ఆ ఇండిగో సిఇఓ 24 గంటల్లో ఖచ్చితంగా క్షమాపణ కేంద్రానికి చెప్పాలి. ఎందుకు అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏంటనేది కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా ఆయన పైన రేటు పడే అవకాశం ఉంటుందని కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ నోటీసుల్లో భాగంగా చూడాలి. మరి ఈ రోజు ఖచ్చితంగా మరోసారి మీడియా ముందుకు ఇండిగో సిఇఓ పీటర్ వస్తారని మరి చెప్తున్నారు. మరోవైపు తానే ఒక వీడియో మరి కాసేపట్లో రిలీజ్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా సంక్షోభం మాత్రం కొనసాగుతుందని చాలా చోట్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ముంబై కానీ, అదేవిధంగా చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్లలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఇండిగో అన్వయంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కొందరు టికెట్లు రద్దు చేసుకున్నారు, ఎనిమిది వెళ్ళిపోయారు. మరి కొందరు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు కూడా మరింత ఈ యొక్క సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది అనిల్. ఎందుకంటే మనకి సెలవు దినం కావడం తోటి యాక్చువల్ గా మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలన్నా లేదంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా మనకి యాక్చువల్ గా వీకెండ్ టైంలో మనం శనివారం రోజు ఎక్కువగా ఈ యొక్క ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తుంటారు. సో శనివారం సాయంత్రం కానీ లేకపోతే శనివారం నైట్ కానీ దిగి ఆదివారం రోజు సెలవు దినం కాబట్టి ఉండి తమ కుటుంబ సభ్యుల్ని కలిసిన తర్వాత వెంటనే మళ్ళా ఆ సోమవారం ఉదయం వెంటనే డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా బెంగళూరు కానీ లేకపోతే ఢిల్లీ కానీ లేకపోతే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ లేకపోతే విజయవాడ నుంచి బెంగళూరు కానీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కానీ సో ఈ విధంగా ఎక్కువగా రద్దీ ఉంటుంది. కాకపోతే ఆ సిచ్యువేషన్ మరింత ఈ రోజు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనా మాత్రమే. చూడాలి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇండిగో సిఇఓకి ఇచ్చినటువంటి నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. సో ఆ సోకాల్ నోటీస్ కి మరి ఇంతవరకు అయితే పీటర్ స్పందించలేదు. సో సోకాల్ నోటీస్ కి మరి కాసేపట్లో పీటర్ కూడా స్పందించే అవకాశం ఉంది ఇండిగో సిఇఓ. మరి ఏం సమాధానం మరి చెప్పబోతారన్నది కూడా కొంత ఆసక్తి. సైదులో చూడొచ్చు, ఒక ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్కి సంబంధించి అయితే అమౌంట్ ఉందో ఈ రోజు వరకు అయితే ఈవినింగ్ వరకు డెడ్ లైన్ విధించింది. మరి ఈవినింగ్ వరకు పూర్తిగా దానిపై చెల్లించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఇంకా పొడిగించే ఏమైనా 50% అలా పే చేస్తారా? ఏంటి సిచ్యువేషన్ అసలు? అంటే ప్రయాణికులు ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నారో దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు డెడ్ లైన్ విధించారు కదా సాయంత్రం వరకు. సో అప్పటి వరకు పూర్తిగా డబ్బులు రిఫండ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే 50% అలా ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తున్నారా? అసలు ఏంటి ఈ సిచ్యువేషన్? ఖచ్చితంగా అనిల్, దీనిపైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారందరికీ కూడా తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. సో ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే 50% వరకే ఇస్తారా, లేదంటే ఫుల్ అమౌంట్ తిరిగి అకౌంట్ లో జమ చేస్తారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. సో మరి కాసేపట్లో కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నారు. దాని గల కారణం ఏంటంటే షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత ఇండిగో సిఇఓ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనకి కొంత ఆసక్తి. దానిలో భాగంగా కేంద్రానికి కూడా ఏం సమాధానం చెప్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది కాబట్టి సో అందుకు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క షోకాజ్ నోటీస్ కి ఇండిగో సిఇఓ స్పందించకపోతే ఖచ్చితంగా ఇక చేసేది ఏం లేక కూడా, ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు దాటిపోయింది కాబట్టి సో తిరిగి ఆ ప్రయాణికుల డబ్బులు వారి అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రాబోతుంది. సో జమ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు, అంటే ఒకవైపు వారి పైన ఫైన్ విధించడంతో పాటుగా ఇండిగో సిఇఓని తొలగించడం, దాని తర్వాత ఇంకా ఎటువంటి వారిపైన చర్యలు ఉంటాయనేది కూడా కొంత ఇప్పుడు అత్యవసర మీటింగ్ లో కూడా నిర్ణయానికి రాబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి అంటే చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఒక్కసారిగా ఏర్పడింది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా చర్యలు తప్పనిసరి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎదురు చూసే అవకాశం ఉంది. అంటే ఇండిగో సిఇఓ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా చూస్తారు. చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక వాడు కొన్ని ఏమన్నా షోకాజ్ నోటీస్ కి స్పందించకపోతే, ఒకవేళ షోకాజ్ నోటీస్ కి స్పందించిన తర్వాత DGCA నిబంధనలు కొన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా సో వీళ్ళు ఏమన్నా ఇంకా డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని ఒకవేళ ఇండిగో సిఇఓ పీటర్ కేంద్రం ముందు ఉంచితే
సో దానికి ఫర్దర్ గా మరి ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది అనేది కూడా చూడాలి. లేదు ఒకవేళ షోకాజ్ నోటీస్ కూడా ఇండిగో సీఈఓ స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు అంటే ఒకవైపు ఇండిగో సీఈఓని తొలగించడం, మరోవైపు ఎవరైతే ఈ యొక్క టికెట్స్ బుక్ చేసుకున్నారో సో వాళ్ళందరూ కూడా అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది. సో అది ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం ఒక క్లారిటీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్ సైదులు, థ్యాంక్ యూ.